నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈరోజు మన స్టూడియోలో ఒక ముద్దు గుమ్మ, ఒక బాపు బొమ్మ అంటాను నేను అనమాట. సో మెన్షన్ హౌస్ మల్లేష్ తోటి మనందరినీ హీరోయిన్గా పలకరించినటువంటి గాయత్రి రమణ ఉన్నారు. తనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తన పర్సనల్ లైఫ్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరుగుతుంది, ఏంటి మాకు తెలియాలి అని చెప్పి మనం అడిగేద్దాం అనమాట. సో ఇంకా ఆలస్యం చేయదు. హలో హాయ్. హలో హలో అగైన్ యాక్చువల్లీ మేము టీమ్ ఇంటర్వ్యూ చేసాం, తర్వాత మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. చూసాం, కాలేజీలకు వెళ్ళారు, డాన్స్ వేసారు, స్టెప్పులు నేర్పిస్తున్నారు, అన్నిట్లోనూ చీరలు కట్టుకునే వెళ్ళారు మాక్సిమం. అందుకనే అన్న బాపు బొమ్మ ముద్దు గుమ్మ అని. సో హౌ ఇస్ ద రెస్పాన్స్, ఎలా అనిపించింది మీకు? రెస్పాన్స్ ఇస్ క్రేజీ రెస్పాన్స్, చాలా పాజిటివ్ రెస్పాన్స్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే చాలా ఆర్గానిక్ గా వచ్చింది మాకు, అంటే జెన్యూన్ వర్డ్ ఆఫ్ మౌత్ తో వచ్చింది పాజిటివ్ రెస్పాన్స్. సో ఇట్స్ ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ. చాలా థియేటర్ విజిట్స్ చేసాము. థియేటర్ విజిట్స్ యాక్చువల్లీ మేము ప్లాన్ చేయలేదు, ఇట్స్ ఆల్ సడన్ సర్ప్రైజ్ విజిట్స్ అనమాట. సో అలా ఆల్మోస్ట్ ఇలా పక్కన ఒక అరగంట నుంచి పక్కన దాక్కుని ఎంట్రన్స్ దగ్గర మేము అందరూ అలా మొత్తం షో అయిపోగానే వెళ్ళిపోయి హాయ్ అనగానే దే ఆర్ లైక్ సూపర్ ఫన్. మేము జెన్యున్ గా చూసింది ఏంటంటే దే ఆర్ రియల్లీ ఎంజాయింగ్. ఆడియన్స్ అందరూ కూడా జోక్లు వేసుకుని హ్యాపీగా నవ్వుకుంటున్నారు. అండ్ దెన్ వన్స్ మేము ఎంటర్ అవ్వగానే దే ఆర్ లైక్ అసలు ఇంకా అరుపులు కేకలు సూపర్ హిట్ అని. సో ఇట్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. నేను కొన్ని చూసాను, ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ ఇన్స్టా యాక్చువల్లీ. థియేటర్ విజిట్లకి వెళ్ళడాలు, వాళ్ళు ముందుకు వచ్చి చూడాలు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా ఉంది ఏంటి అని అడగడాలు. దట్ వాజ్ లైక్ టూ గుడ్. అంటే బీయింగ్ ఏ బడ్డీ యాక్టర్ అయినప్పుడు మీకు చాలా స్పెషల్ గా ఉంటుంది వెళ్ళడం గానీ, కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. అసలు కమింగ్ బ్యాక్ టు యువర్ కెరియర్ స్టార్టింగ్ కి వెళ్ళిపోతే అసలు ఇప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది గాయత్రి కెరియర్ అంటే ఏం చెప్తారు? సినిమా కెరియర్ పర్టికులర్. అప్పట్లో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం మగధేరా అని. అది కాకుండా యాక్చువల్ సినిమా కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్ కెరియర్ అంటే నాది 2021లో 100% లవ్ అనే ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. ఓకే. సో అది సిఏపిరిటీ ఛానల్లో వచ్చింది. సో ఆ వెబ్ సిరీస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ యాక్చువల్లీ స్టిల్ ద మెసేజ్ మీ 100% లవ్ లో మై రోల్ ఇస్ కీర్తి. సో హాయ్ కీర్తి అని ఇప్పటికీ నాకు మెసేజ్ చేస్తారు. సో అందరికీ అంత నచ్చింది ఆ వెబ్ సిరీస్. సో అదే టైం జోన్ లోనే నేను సేద్యం అనే ఒక మూవీ చేశాను. అది ఓటీటీకి రావాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ కుడ్ నాట్ కమ్ టు ఓటీటీ. అది కూడా మళ్ళీ యూట్యూబ్ లో రిలీజ్ అయింది. సో 2021 తర్వాత మళ్ళీ నాకు 2026 లో ఐ గాట్ మై థియేట్రికల్ డెబ్యూ. అంటే థియేట్రికల్ దిస్ ఇస్ మై థియేట్రికల్ డెబ్యూ ఫస్ట్. ఓకే. నేను ఇంకా థియేటర్ ఆర్టిస్టులు అంటారు కదా, సో అది చేశారా అని అడుగుతున్నాను. ఓకే, థియేటర్ చేయలేదు నేను. బట్ ఈ యాక్చువల్ కెరియర్ స్టార్ట్ అయిందని 2021 అని చెప్పుకోవచ్చు. 100% లవ్. బట్ దాని తర్వాత కూడా ఐ గాట్ లైక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. వెబ్ సిరీస్కి వచ్చాయి, ఈవెన్ లాట్ ఆఫ్ డెబ్యూ డైరెక్టర్స్ డెబ్యూ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళవి చాలా వచ్చాయి ఆపర్చునిటీస్. ఓకే. చాలా వరకు ఏం జరిగేదంటే ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చి అలా స్లిప్ అయ్యి పక్కకి వెళ్ళిపోయేది, లేదంటే కొన్ని ఓకే అయ్యి మధ్యలో ఆగిపోయేవి ఆపర్చునిటీస్. సో ఇలా ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్స్ మెన్షన్ హౌస్ మల్లేష్ హ్యాపెన్ టు మీ. అసలు 100% లో ఆఫర్ ఎలా వచ్చింది? 100% లో ఆఫర్ నాకు బేసికలీ ఇన్స్టాగ్రామ్ లో నావి కొన్ని యాక్టింగ్ అండ్ డాన్స్ రీల్స్ చూసి, రవితేజ మహదాశ్రమ్ ఈస్ ద గై హూ డైరెక్టెడ్ దట్ వెబ్ సిరీస్ అనమాట. సో రవి కాల్డ్ మీ. కొన్ని నావి యాక్టింగ్ రీల్స్ అవి, కొన్ని డాన్స్ రీల్స్ అవి చూసి హీ కాల్డ్ మీ అండ్ లైక్ గాయత్రి లవ్ యువర్ ప్రొడ్యూసింగ్ అ సిరీస్ అండ్ మీరు చేస్తే బాగుంటుంది అని. సో జస్ట్ ఓవర్ వన్ కాల్. బేసికలీ నాకు ఎప్పుడు యూట్యూబ్ అనేది ఇంట్రెస్ట్ లేకుండే, టు బి వెరీ ఆనెస్ట్. నేను డైరెక్ట్ గా సిల్వర్ స్క్రీన్ లోకే ఎంట్రీ ఇవ్వాలి అని అనుకున్నా. కానీ సమ్హౌ దట్ ప్రాజెక్ట్ వెన్ రవి కాల్డ్ మీ, ఐ ఫెల్ట్ అ వెరీ పాజిటివ్ వైబ్. నాకు తన స్టోరీ చెప్పగానే అండ్ దెన్ ద వే హీ నరేటెడ్ అండ్ దెన్ ద వే హీ స్పోక్ టు మీ చాలా పాజిటివ్ అనిపించింది. ఫెల్ట్ లైక్ ఇట్ డజంట్ మ్యాటర్, ఇది యూట్యూబ్ అయినా పర్లేదు, ఇది నాకు చెయ్యాలి అనిపించి జస్ట్ ఆ వైబ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని అనిపించింది. నాట్ బికాస్ ఆఫ్ ప్రూవింగ్ మై సెల్ఫ్, బట్ బికాస్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. నాకు ఆ స్టోరీ కానీ తను చెప్పిన వైబ్ కానీ అది చాలా నచ్చింది. ఐ ఫెల్ట్ లైక్ ఈ స్టోరీ చెయ్యాలి నేను ఖచ్చితంగా అని. దట్స్ ద ఓన్లీ ప్రాజెక్ట్ విచ్ ఐ డిడ్. దాని తర్వాత మళ్ళీ చాలా వచ్చాయి యూట్యూబ్ ప్రాజెక్ట్స్, అది పేరు వచ్చాక చాలా మంది చాలా వచ్చాయి, చాలా యూట్యూబ్ ప్రాజెక్ట్స్ వచ్చాయి, కొన్ని వెబ్ సిరీస్ వచ్చాయి. బట్ ఐ డిడ్ నాట్ వాంట్ టు టేక్ ఇట్ అప్. 100% ఇస్ that
series is one exclusive thing I did, Okay. irrespective of the platform, Okay. basically. అయితే మీరు ట్రైన్డ్ క్లాసికల్ డాన్సర్, Yeah. అదే అందరికీ తెలుసు. Yeah. అయితే ఎవరికైనా సరే కొంచెం డాన్సర్స్ కి కానీ ఎక్కువ టాకటివ్ పీపుల్ కి స్టేజ్ ఫియర్ అన్నది ఉండదు, బేసిక్ గా ఉండదు. నేను చిన్నప్పటి నుంచి మా స్కూల్ అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడు అందరితో మాట్లాడడం నాకు అంత Yeah. భయంగా అనిపించదు అనమాట. అవును, అవును. సో మీకు ఎంత యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా Yeah. ఫస్ట్ టైం కెమెరా మన మీద పెట్టంగానే అవును. అదొక లాంటి ఫీల్ ఉంటుంది. అవును, అరే అవును. లెట్ us షేర్ దట్ ఎక్స్పీరియన్స్. ఎలా Yeah, ఉండే yeah. మీకు ఫస్ట్ టైం కెమెరా పెట్టి యాక్షన్ కెమెరా Camera రోలింగ్ rolling, అంటే yeah. హౌ ఇస్ దట్ See, ఫీల్? నేను 100% లవ్ చేసినా కూడా Mansion House Malaysia experience is quite different because the scale of shooting and the culture of, you know, the ప్రాపర్ ఒక థియేట్రికల్ ఫిల్మ్ ఎట్లా జరుగుతుంది, ఫీచర్ ఫిల్మ్ షూట్ అవును. జరిగేది, అండ్ మనం యూట్యూబ్ కి చేసిన వెబ్ సిరీస్ షూట్ జరిగేది, ఎవ్రీథింగ్ ఆన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ అవును. ఇది అంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, ఇంత చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఫస్ట్ అనుకున్నా 100% లవ్ చేశా కదా, లిటిల్ బిట్ ఆఫ్ ఐడియా ఉందిలే అనుకున్నా. బట్ వెన్ ఐ వెంట్ ఆన్ ద సెట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. మొత్తం ఆ సెటప్ తీసుకొచ్చారు, లైక్ లైటింగ్స్ రెడీ చేస్తున్నారు, దిస్ హ్యూజ్ టీమ్ దట్స్ వర్కింగ్ ఆన్ ద సెట్. మై ఫస్ట్ షాట్ వాజ్ దట్ బేసికలీ, మీరు మూవీ చూస్తుంటే చూసారా? చూసాను. అయ్యో ఎవ్రీథింగ్ ఐ సీన్, లేకపోతే సో నా ఫస్ట్ షాట్ నాకు గుడ్ మార్నింగ్ అని చెప్పే షాట్ అనమాట. ఓకే. సో మల్లేష్ కి కప్ కాఫీ ఇస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్పే షాట్. సో కొంచెం అప్పటికి స్టార్ట్ అయింది, కెమెరాస్ లైట్స్ పడగానే ఓకే ఓకే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని చిన్నగా బటర్ఫ్లైస్ లాంటి అంటే ఎన్ని స్టేజ్ షోస్ చేసినా, అవును, ఎంత చేసినా దట్ ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు యు విల్ హ్యావ్ దట్ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్, తెలియకుండానే కడుపులో గొడగొడ. యా లైక్ ఓకే 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 కూల్ కామ్ డౌన్. నేను సెడ్ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి నువ్వు, అంతే. బాలా సెడ్ నువ్వు జస్ట్ గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. ఫస్ట్ నేను గుడ్ మార్నింగ్ అన్నా. బాలా నువ్వు బెంగళూరు హైదరాబాద్ సిటీ నుంచి రాలేదు, నువ్వు పల్లెటూరు అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, నువ్వు గుడ్ మార్నింగ్ కాదు గుడ్ మార్నింగ్ అలా చెప్పాలి. సో నాకు అదొక 2-3 సార్లు చెప్పించారు బాలా గారు, బికాజ్ నా టోన్ ఆటోమేటిక్ గా గుడ్ మార్నింగ్ అని అలా వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ కాదు కదా, గుడ్ మార్నింగ్ కాదు గుడ్ మార్నింగ్ అలా రావాలి అని. సో దట్ షాట్ ఈస్ వెరీ మెమరబుల్, ఎందుకంటే ఫస్ట్ షాట్ ట్రూ కొంచెం నర్వస్ గా, అది అయిన తర్వాత మళ్ళీ ఒక 2 మాంటేజ్ సీన్స్ అవి పడేపాటి కొంచెం అలవాటైంది అని. ఓకే మనం చేసేసి కామ్ డౌన్ చాలా చెప్పుకున్నాను. ఓకే అంత ఓకే, ఇప్పుడు చూడండి రా నేను పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు అని గాయత్రి ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. అందరికి తు దేఖ్లే అయ్యో లేదు అలా ఏం లేదు. లిటిల్ బిట్ అంటే ఎవ్రీ సీన్ ముందు కూడా ఒక చిన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది, బికాస్ మనం ఎంత ఫస్ట్ షాట్ అయిపోయింది, 2 days షూట్ అయిపోయింది, అలవాటు పడ్డా కూడా అగైన్ బిఫోర్ ఎవ్రీ సీన్ దెర్ ఈస్ దిస్ థాట్ ప్రాసెస్ దట్స్ గోయింగ్ ఆన్. ఓకే నెక్స్ట్ ఈ సీన్ ఇలా ఉంటుంది, దిస్ ఇస్ హౌ, అండ్ ఎక్కువ కూడా మనం ప్రెప్ అవ్వలేము, కొన్ని ఆటోమేటిక్ గా సీన్ లో నువాన్సెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో బట్ కంఫర్టబుల్ అయితే అయిపోయాను ఒక 2 days తర్వాత. కానీ ప్రతి యాక్టర్ కి ఉండే ఒక చిన్న భయం ఏంటంటే, నా వల్ల షూట్ డిలే కాకూడదు. నా ఎవరన్నా మర్చిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం డైలాగులు మర్చిపోకూడదు, నా వల్ల రీటేక్లు కాకూడదు. ఇది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఐ వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ వాటికి చేశా, విచ్ ఇస్ మాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో నేను చేశా. సో ఐ నో హౌ ఇట్ టేక్స్ ఒక సీన్ తీయడానికి, 1 minute సీన్ తీయడానికి ఎన్ని సార్లు ఎన్ని యాంగిల్స్ లో పెడతారు, క్లోజ్ షాట్లు, వైడ్ షాట్లు, ఇన్ని పెట్టేసరికి అబ్బా చక్కగా ఇంట్లో కూర్చుంటే ఏ కూడా ఉండేది కాదు కదా. నేను వచ్చాను షూట్ కి ఏడీ కింద. 1 day ఇట్ వెంట్ అకౌంట్ ఎలా అంటే 8కో 9కో ప్యాకప్ చెప్పేస్తారన్నారు. ఇట్ వెంట్ మార్నింగ్ 6 o'clock. మేము అలాగే వాళ్ళకి చెప్తూ చేస్తూ, అంటే ఇట్ షోస్ హౌ మచ్ ప్యాషనేటెడ్ వి ఆర్ అన్నది మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే వాట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ రైట్ నో మీ కెరియర్ లో అంటే ఏం చెప్తారు మ్యాన్షన్ హౌస్ మలేషియా అంటే యాక్టింగ్ కెరియర్ లో వచ్చిన తర్వాత? టర్నింగ్ పాయింట్ అనే వర్డ్ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు టేక్, ఐ థింక్. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఇంకా నాకు బిగినింగ్. ఇది ఒక మ్యాన్షన్ హౌస్ మలేష్ గేవ్ మీ అన్ ఐడెంటిటీ, అండ్ ఐ రియలీ హోప్ దిస్ విల్ బ్రింగ్ మీ సమ్ రికగ్నిషన్ ఆల్సో. మనకి జస్ట్ 2 weeks అయింది. I'm receiving lot of positive response. చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు. they've been telling me చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, అంటే ఒక డెబ్యూ కి ఇంత న్యాచురల్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలాంటి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.
సో ఐఎమ్ సింకింగ్ ఇట్ ఇన్. సో టర్నింగ్ పాయింట్ అని ఇప్పుడు నేను వాడలేను. ఐ థింక్ దిస్ It is ఇస్ too too early early to Yes. use that word for me. అయితే ఇందాక But this is a good beginning అని చెప్పగలను. Okay. Yeah. సో టర్నింగ్ పాయింట్ చెప్పలేదు కానీ ఇప్పుడు మంచి బిగినింగ్ అని Yeah, good మాత్రం beginning. చెప్తారు. Yeah. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కొన్ని చాలా ఫేస్ చేశాను, Yeah. లైక్ రిజెక్షన్, ఐ మీన్ ఇలా Yeah. వెళ్ళిపోయి మన దాకా వచ్చింది అవును. అండ్ అలా టర్న్ అయ్యి వెళ్ళిపోయింది అని Yeah. చెప్పి చెప్పడం జరిగింది. Yeah. సో బిఫోర్ మెన్షన్ ఆఫ్ మల్లేష్ Mm. ఇంకేదైనా సినిమా ఆఫర్స్ వచ్చినాయా, వచ్చి Yeah. ఇలా మీరు అన్నది ఏదన్నా ఉందా? Yeah. ఇఫ్ యూ కెన్ షేర్, ఇఫ్ యూ వాంట్ Yeah. టు షేర్ యూ కెన్ షేర్ విత్ అస్. అలా వచ్చి మీ చేతిలో జర్రని జారి వెళ్ళిపోయిన క్యారెక్టరైజేషన్స్ మేం మిస్ అయిపోయింది ఏమన్నా ఉందా గాయత్రి కెరియర్ లో అంటే వాట్ యూ విల్ సే? అంటే చాలా ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ లైక్ వచ్చి వెళ్ళిపోయినవి, కొన్ని వచ్చి ఆగిపోయినవి ఉన్నాయి. బట్ ఒక్కటి నేను ఎక్కువ కొంచెం ఫీల్ అయి డిసప్పాయింట్ అయినది మ్యాడ్. బేసికలీ మ్యాడ్ లో ఏ క్యారెక్టరైజేషన్ అండి? జెనీ రోల్ ఓ అనంతిక సనల్ కుమార్ Yes, గారు yes, yes, చేశారు. yes, yes. Yeah, yeah. So Nara. I auditioned. Yeah. So I auditioned నాని for, నితిన్ తోటి yes, పేర్ అప్ yes, వన్. yes correct. So I went to Sitara. I gave audition. They liked it, but somehow they didn't get back to me. Audition chala okay. బాగుంది అని చెప్పారు. They actually watched my 100% లో వెబ్ సిరీస్ also. Oh. So that's why they like in audition వెళ్ళినప్పుడు కూడా ఆడిషన్ మీ వద్దులే, అవసరం already లేదు, చూసాం ఆల్రెడీ మిమ్మల్ని. we saw your performance, you're a very good performer అన్నారు. నాకు I had a hope somewhere అవుతే బాగుంటుంది. సితారా ఇస్ అ గుడ్ బిగ్ బ్యానర్, బిగ్ బ్రాండ్ నిజంగానే చాలా మంచి అందులో production అవుతే house. బాగుండు అని అనుకున్నా. దే డిడ్ంట్ గెట్ బ్యాక్ టు మీ లేటర్. సో దెన్ నాకు అర్థమైపోయింది అప్పటికే, దే డిడ్ంట్ గెట్ బ్యాక్ టు మీ, ప్రాబబ్లీ దే హ్యావ్ కాస్ట్ సమ్వన్ ఎల్స్ అని చెప్పి. దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ a bit disappointed. సితారా మిస్ అయింది అని. ఎనీవేస్ నెక్స్ట్ టైం మంచి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, అదే మూమెంట్ లో నేను డిసప్పాయింట్ అయ్యి ఉన్నప్పుడు మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఆఫర్ వచ్చింది. Wow. సో Is it- వన్ డోర్ క్లోజ్, వన్ సంథింగ్ ఎల్స్ ఓపెన్. ముగ్గురులో ఒకళ్ళ కాకుండా సోలో సోలోగా కరెక్ట్. సోలోగా రావడం You won't అన్నది. believe, మా బాలగారు ఇదే అంటారు ఎప్పుడు. I shared this with బాలా గారు. స్టార్టింగ్ లో బాలా ఇలా మ్యాడ్ నేను అనుకున్నా వస్తుందని, somehow I missed it అని అంటే, పోన్లేమ్మా ముగ్గురులో ఒక హీరోగా కాకుండా నువ్వు సోలో హీరోగా లాంచ్ అవుతున్నా అని అంటారు. బాలా గారు మీరు చెప్పేది నాకు అలా అలా తెలిసిపోతా ఉంటాయి తెలిసిపోతుంది. అనమాట, ఇలా జరుగుంటుంది అని చెప్పేసి బట్ వీ హావ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ Everything in పాజిటివ్ a వే. positive way. ఏదైనా Exactly. సరే Yeah. ఒక పాజిటివ్ యాంగిల్ గా తీసుకుంటేనే మనం ఫస్ట్ పీస్ఫుల్ గా True, true, బతకగలం true. లైఫ్ లో. I do believe that, it's all destiny, because whatever is written for you will never pass by you. మనకేది రాసి పెట్టి ఉంటుందో, ప్రాజెక్ట్స్ విల్ చూస్ అస్ అంటారు కదా. అవును. I went Definitely. behind Mad basically. It did not choose me. I didn't know Mention House Malish was happening. This came to me. So Ante. that's how. అది ఎలా అంటే ఒక లైన్ ఉంటుంది చూసారా, నేను వెతికితే దొరికే ప్రేమ కాదు నన్ను నన్ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ అన్నట్టు. Prema. దట్స్ పర్ఫెక్ట్లీ సింగ్స్ ఫర్ యువర్ లైన్స్. నాకు Correct. యాక్చువల్ అదే అనిపించింది. అయితే మీరు చూసుకుంటే ఒక పక్కన మంచి ఇన్ఫ్లుయెన్సర్ గా యూ హ్యావ్ ఎ గుడ్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, అండ్ అటు ఇన్ఫ్లుయెన్సర్ గాను No, I was never an influencer. ఐ మీన్ ఫాలోవర్స్ ఎక్కువ just ఉన్నారు as అంటే as a ఎవ్రీవన్ విల్ టేక్ యూ take as an influencer, Influencer but కదా, I so don't want to be tagged as ట్యాగ్ influencer. చేయకండి. బట్ Don't tag me as influencer. I'm just an artist and an actress. ట్రూ. అయితే మీరు ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు, Yeah. రైట్? Yeah. సో అక్క ఇదే ఫీల్డ్ లో ఉన్నారు, అవును, యు వేర్ ఇన్ దిస్ ఫీల్డ్. Yeah, yeah, మీ సిస్టర్ కూడా ఇంటూ దిస్ ఫీల్డ్? No. My another sister is completely into academics anamata. Okay. She has completed her PhD from Italy. ఓకే. Tarvata now she is doing her postdoctoral research work. So avada chaduvula talli. ఆవిడ But- చదువుల but తల్లి, she వీళ్ళ is, కళాకారుల ముద్దు బిడ్డలు. But she is an artist. She paints anamata. Oh. Tanaki world cup painting competition అక్కడ జరుగుతుంది. All countries participate. ఓకే. She won first there worldwide లో. సూపర్. అసలు ఏం పేరండి ఆవిడ? నేహా. నేహ గారు మీరు సూపర్. వీళ్ళిద్దరికన్నా తోపు మీరు. ఆవిడ తోపే, వరల్డ్ వైడ్ గెలిచారు ఆవిడ. అదే వీళ్ళిద్దరికన్నా నాకు అట్లీస్ట్ నేషనల్ లెవెల్ లోనే ఉన్నాయి, ఆవిడ కంప్లీట్ వరల్డ్ వైడ్. సూపర్ అసలు. అంటే 120 కంట్రీస్ సంథింగ్ ఏదో పార్టిసిపేట్ చేసాయి, లైక్ వరల్డ్ వైడ్ జరుగుతుంది పెయింటింగ్ కాంపిటీషన్. సో షీ వన్ ఫస్ట్ దేర్. అయితే వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్, ముగ్గురు ఉన్నారు అంటేనే ఇట్ విల్ బి లైక్ ఇంట్లో మినీ యుద్ధాలు జరుగుతాయి. ముగ్గురు అసలు ఎదురుంటేనే కొట్టుకొని మెగా యుద్ధాలు. అదే ఎదురుంటేనే కొట్టుకొని చచ్చిపోతుంది జుట్టు లాక్కుని, ఒకరికి ముగ్గురు. అండ్ ఇది ఎలా ఉంటదంటే సమ్ టైమ్స్, ఆ సినిమా ఉంది కదా పవన్ కళ్యాణ్ గారిది జల్సా, నీ పుస్తకాలు నువ్వు తీసుకో,
నీ బట్టలు నువ్వు తీసుకో. This happens with me always. ఆబ్వియస్లీ మీ అక్క ఫస్ట్, నీలా దగ్గర నుంచి నేహాకి, నేహా దగ్గర నుంచి నాకు అలా వచ్చేవన్నీ అన్నమాట. బట్ కాదు రెండు కదా, రివర్స్ జరుగుతోంది. ఓకే. నేను కొన్న బట్టలన్నీ వాళ్ళు అలా 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 తీసేసుకుంటున్నారు. బట్ యు ఫీల్ ఎవ్రీ కిడ్స్ లాగా, అంటే అన్న చెల్లెళ్ళు ఉన్నా కూడా అన్నయ్య చొక్కాలు చెల్లి వేసుకుంటది, చెల్లి చొక్కాలు అన్నయ్య వేసుకోడు కానీ. బట్ దిస్ హ్యాపెన్స్ మనకి లిటరలీ ఆ జల్సాల మూమెంట్ కరెక్ట్ గా సెకండ్ హ్యాండ్ ఆఖరికి బాయ్ ఫ్రెండ్ కూడా అది జరగలేదు లక్కీలీ. బట్ అది ఆ ఫీల్ అయితే ఉంటుంది కదా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ లైఫ్ లో బిగ్గెస్ట్ స్ట్రగ్లింగ్ మూమెంట్ ఏదైనా ఉందా అంటే వాట్ యు విల్ సే అకార్డింగ్ టు మీ ఇండిపెండెంట్ లైఫ్ లో కావచ్చు, లేక ఫిలిం కెరియర్ లో కావచ్చు, ఇస్ దర్ ఎనీ బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఉందా? ఇక్కడ దాకా రావడం అన్నది కూడా ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్ థింగ్. అవును. సో ఏదైనా ఉందా అంటే వాట్ యు విల్ సే? ఐ థింక్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. బట్ వన్ ఇన్సిడెంట్ విచ్ లైక్ ఎంటైర్ ఫ్యామిలీకి మొత్తం షేక్ అయిపోయిన మూమెంట్ ఏదంటే, మై మామ్ గాట్ బ్రెయిన్ స్ట్రోక్ couple of years ago. అది కూడా ఎగ్జాక్ట్లీ నేను మెన్షన్ హౌస్ మల్లేష్ సైన్ చేశాను, విత్ ఇన్ ఫ్యూ డేస్ మై మామ్ గాట్ స్ట్రోక్. సో అది లైక్ ఫుల్ ఫ్యామిలీ మొత్తం మేము షేక్ అయిపోయి డిస్టర్బ్ అయిపోయిన సిచ్యువేషన్ అది. ఆ మూమెంట్ లో ఐ ఈవెన్ కాల్డ్ బాలా అండ్ టోల్డ్ హిమ్ లైక్, ఐ డోంట్ నో బాలా, ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు, నేను షూట్కి వస్తాను లేదో తెలీదు. బట్ బాలా వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నువ్వు టెన్షన్ పడకు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, యువర్ మదర్ విల్ బి ఫైన్, నువ్వే వస్తావు షూట్కి, నువ్వే షూట్ చేస్తావు, ఈ సినిమా నువ్వే చేస్తావు అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఆఫ్టర్ 15 days ఆవిడ ఐసీలో ఉన్న తర్వాత, వన్స్ షీ కేమ్ ఇన్ టు కాన్షియస్నెస్, షీ టోల్డ్ మీ, నువ్వు నా కోసం ఆగిపోవద్దు, ఆల్రెడీ 5 years నువ్వు స్ట్రగుల్ చేసావు, గో టు షూట్ అని. సో మై ఎంటైర్ ఫ్యామిలీ దే సపోర్టెడ్ మీ దట్ టైమ్ లైక్ ఎనీథింగ్, నువ్వు వెళ్ళు షూట్కి, మేము ముగ్గురం ఇక్కడే ఉంటాము. మై బ్రదర్, ఐ ఆల్సో హ్యావ్ అ బ్రదర్, హీఈస్ ఎల్డెస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన విజయవాడలో ఉంటారు. సో ఆయన అక్కడ వర్క్ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి, సో మై 2 sisters, they all stayed with my mom while I was away shooting. Okay. So that's now how, she's okay. now she's recovering. Okay. She's doing good. But ఇంకా కొంచెం like she needs that stability in walking and all of that. ఓకే. సో ఎక్కువ అంటే ఈ ఇన్సిడెంట్ తెలిసే కూడా నేను క్వశ్చన్ అడుగుతున్నా అంటే స్టూపిడ్ థింగే, బట్ ఎక్కువగా ఫ్యామిలీలో మదర్ ఆబ్వియస్లీ అంత క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా మీకు సపోర్ట్ చేశారన్నారు. ఫ్యామిలీలో ఎక్కువ ఫస్ట్ నుంచి ఇలా ఇటు సైడ్ వెళ్తాను అంటే సపోర్ట్ చేసింది ఎవరు? ఈవెన్ 100% లవ్ ఇది అవ్వచ్చు కానీ మమ్మీ అనా? మమ్మీకి ఇష్టం యాక్చువల్లీ యాక్టింగ్ చెయ్యాలి, డాన్స్, క్లాసికల్ డాన్స్. ఈవెన్ యువర్ సిస్టర్ ఆల్సో పర్ఫార్మ్స్ వెరీ వెల్. నేను తన రీల్స్ చూస్తుండే అన్నమాట, పెద్ద పెద్ద కళ్ళేసుకొని కెమెరా ముందుకు వచ్చేసి. యు టెల్ హర్ బట్ ఐ యూస్ టు లవ్ హర్ రీల్స్ యాక్చువల్లీ. మంచిగా చీరలు కట్టుకొని ఆ బాల్కనీలో ఎక్కడో రీల్స్ బాల్కనీలోను కారిడార్ లో. ఆమెది ఒక రీల్ విచ్ ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్ అంటే, అమ్మవారి గెటప్ వేసి పెద్ద పెద్ద కళ్ళు, మంచిగా పెద్ద కళ్ళు, అదే పసుపు రాసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని, దట్ వాజ్ లైక్ అరే ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అంటే. ఒక రీల్ చేయాలన్నా కూడా చాలా కష్టమే, అది షార్ట్స్ తీసుకోవాలి, దాన్ని కొలాబ్ చేయాలి, అవన్నీ ఎడిట్లు ఎవరు చేస్తారు అంటే సెల్ఫ్ ఎడిట్లు అన్ని సెల్ఫ్ ఎడిట్లే. సో ఈ సినిమాకి వచ్చేసరికి పేర్ అప్ విత్ శ్రీనాథ్ గారితో ఎలా అనిపించింది? హీస్ బ్రిలియంట్ పర్ఫార్మర్, మామూలుగా కాదు. కొంచెం అంటే బీయింగ్ ఏ బడ్డీ యాక్టర్ అయి ఉండి ఓ పక్కన అంత తోప్ పర్ఫార్మర్ పెట్టుకోవాలన్నా మనకు ఇంకొక దాడ అక్కడ ఏంటి అని. సో హౌ ఈస్ లైక్ ఆయన ఎంత సపోర్టివ్ ఉండే, ఎంత లైక్ డైలాగ్స్ హెల్ప్ చేయడంలో కానీ ఎలా ఉండేది? మీ ఇద్దరు కాంబినేషన్ లో ఉండేది? టామ్ అండ్ జెర్రీలా ఉండేవారా, గురు శిష్యుల్లా ఉండేవారా ఏంటి? మేము టామ్ అండ్ జెర్రీనే. సో శ్రీనాథ్ గారితో ఇట్స్ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే బేసికలీ మేమిద్దరము హిట్ 2లో ఉన్నా కూడా నేను ఒక చిన్న రోల్ మీది మెరుపుతిగా అలా వచ్చిపోమని వచ్చి వెళ్ళిపోమ్మా. సో హిట్ లో మేము ఉన్నా కూడా ఆల్రెడీ మీద ఒక హిట్ కాంబినేషన్ అయితే
కానీ అందులో పరిచయం లేదు, హిట్ కాంబినేషన్. హిట్ కాంబినేషన్ అంతే. బట్ అందులో వి నెవర్ మెట్ ఆన్ ద సెట్. ఎందుకంటే నాది ఒకే ఒక్క సీన్, అది శేష్ గారితో ఉంటుంది. ఆయనకి జస్ట్ నేను సైకియాట్రిస్ట్ ఒక అడ్వైస్ ఇచ్చే సీన్. సో అసలుకి ఇంకెవరితోనూ ఏం సీన్స్ లేవు, నేను ఎప్పుడు చూడలేదు. నేను ఫస్ట్ టైం శ్రీనాథ్ గారిని కలిసింది కూడా మెన్షన్ హౌస్ మల్లేష్ లుక్ టెస్ట్ రోజు డైరెక్ట్ గా. ఓకే. అసలుకి మాకు అంతకు ముందు పరిచయం లేదు, మాకు అంతకు ముందు ఫ్రెండ్షిప్ లేదు. డైరెక్ట్ గా లుక్ టెస్ట్ కి వెళ్ళా. దాని తర్వాత మళ్ళీ షూట్ స్టార్ట్ అవ్వడానికి ఒక 2-3 రోజుల ముందు వర్క్ షాప్స్ అని చెప్పేసి రీడింగ్ సెషన్స్ అన్ని ఉంటాయి కదా, సో ఆ సెషన్ రీడింగ్ సెషన్స్ కి వెళ్ళా. దట్స్ ద ఫస్ట్ టైం. మేము మాట్లాడడం కూడా ఓన్లీ వర్క్ గురించి స్టార్ట్ చేసాం. మాకు ఫ్రెండ్షిప్ కూడా లేదు టు బి వెరీ ఆనెస్ట్ చెప్పాలంటే. పరిచయం కూడా లేదు. మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి సార్? మీకు ఫ్రెండ్షిప్ కూడా లేదంట. వీళ్ళు ఎంచుకున్న ఏదంటారు చూడ, మీరు ఎంచుకున్న తాళం ఏంటి, రాగం ఏంటి, మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటి, అసలు మీరు సైన్ చేసిన ప్రాజెక్ట్ అసలు. ఈవెన్ వర్క్ షాప్స్ లో కూడా బాలా గారు, జ్యోతి అండ్ మల్లేష్, లైక్ వాళ్ళిద్దరు కపుల్ కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా ఎమోషనల్ గా ఉన్నది అసలు సినిమాలో అని చెప్పేవాళ్ళు. నేనేమో సెషన్ ఇక్కడ, నేను ఒక రూమ్ లో కూర్చొని నేను స్క్రిప్ట్ చదువుకుంటున్నా, ఆయన ఒక రూమ్ లో కూర్చొని స్క్రిప్ట్ చదువుకుంటున్నా. నాకు ఆయన పేరు శ్రీనాథ్ తప్ప ఏమీ తెలీదు. వర్క్ షాప్ లో 2 scenes ఇచ్చారు బాలా గారు, ఇవి మీరు చెయ్యండి. మేము సీన్స్ చదువుతున్నాం, చేస్తున్నాం. బాలా లైక్ అంటే మీరు చేస్తున్నారు, ఇండివిజువల్ గా బాగా చేస్తున్నారు, బట్ మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య జ్యోతి మల్లేష్ కనిపించట్లేదు, నాకు కెమిస్ట్రీ మిస్ అవుతుంది. గాయత్రి శ్రీనాథ్ కనబడుతున్నారు, జ్యోతి మల్లేష్ కనబడట్లేదు. వర్క్ షాప్ సెషన్స్ అన్ని అలాగే అయ్యాయండి. ఓకే. బాలా గారు ఈవెన్ సెట్ కి వెళ్ళినప్పుడు కూడా మేము అన్నాం, ఓకే బాలా వస్తారులే, వాళ్ళ ఒక 2-3 రోజుల్లో వస్తే సెట్ కి వెళ్ళాక సెట్ అయిపోతాను, సెట్ కి వెళ్ళాక. బట్ సెట్ కి వెళ్ళాక కూడా we were still not talking to each other. అంటే మాట్లాడుకోవట్లేదు అంటే ఇట్స్ జస్ట్ we were in our own space. అంతే. నాకు ఎలా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి తెలీదు. స్టార్టింగ్ ప్రాబ్లం నాకు నిజంగా తెలీదు. ఆయన దాంట్లో ఆయన షార్ట్స్ లో అన్ని బిజీగా ఉన్నారు. బట్ ఐ థింక్ జస్ట్ మేము అట్లా కూర్చొని సీన్స్ ఆయన చేస్తున్నప్పుడు నేను వెళ్ళి చూసేదాన్ని, ఖాళీగా పక్కన కూర్చోకుండా. అలా చూస్తూ క్యాజువల్ పక్కన కూర్చొని మాట్లాడుతూ అలాగే నార్మల్ గా ఒక పరిచయం పెరిగింది. అండ్ ఇమ్మీడియట్లీ బాలా గారు మాకు పరిచయం లేకుండానే ఒక రొమాంటిక్ సీన్ పెట్టారు. ఏం చేయాలి తెలియదు నాకు, ఎలా చేయాలి తెలియదు. బట్ శ్రీనాథ్ గారు దట్ టైమ్ హీస్ లైక్ జస్ట్ బిఫోర్ ద సీన్ హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ. ఏదో ఒకటి జోక్ లేసి నవ్వించి కొంచెం అలా కంఫర్ట్ చేసి, నేను కొంచెం నర్వస్ ఉండే, ఐ డోంట్ నో హౌ టు టేక్ ఇట్ అప్. నాకు సీన్స్ తెలుసు, డైలాగ్స్ తెలుసు, ఏం మర్చిపోలేదు, ఏం చేయాలి తెలుసు, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రాక్సిమిటీ, ఇంకా అఫినిటీ రాలేదు ఇంకా శ్రీనాథ్ గారితో. సో శ్రీనాథ్ గారు జోక్ లేసి బాగా నవ్వించి, సో ఏదో ఒకటి జోక్ వేస్తుండే. సో కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాత దెన్ we became friends through the process. Actually మేము యాక్టింగ్ చేస్తూనే ఫ్రెండ్స్ అయ్యాం. అయితే where else coming about మీరు రొమాంటిక్ సీన్స్ అని టాపిక్ ఎత్తారు కాబట్టి చెప్తాం. మామూలుగానే ఒక 100 మంది చూస్తూ ఉంటారు సెట్ లో మనం సీన్లు చేస్తున్నప్పుడు. వేర్ కమ్స్ అబౌట్ దిస్ రొమాంటిక్ సీన్స్ వచ్చేటప్పుడు క్రౌడ్ ని కొంచెం తక్కువ చేసి లిమిట్ చేసి హూ ఆర్ నీడెడ్, హూ ఆర్ బాగా ఇంపార్టెంట్ ఎవరో, ఒక డిఓపి, అసిస్టెంట్, సెట్ ప్రాపర్టీ వాళ్ళు, వీళ్ళు మాత్రమే పెట్టి చేస్తూ ఉంటారు. సో ఇందాక మీరు చాలా వరకు షేర్ చేస్తారు హౌ ఇస్ దిస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నది. సో ఎంత లేదనుకున్నా లోపల ఒక టెన్షన్ ఉంటుంది. డిడ్ యూ ఫేస్డ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే వాట్ యూ విల్ సే? అంటే నర్వస్నెస్ నాకు ఉన్నింది, నాట్ బికాస్ ఐ వాజ్ అన్కంఫర్టబుల్ గా నేను ఎక్కడ లేను సెట్ లో. దట్స్ వన్ థింగ్ వేర్ ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ థ్యాంక్ ద టీమ్. లైక్ ఇప్పుడు బాలా గారు కానీ, శ్రీనాథ్ గారు కానీ, మా డిఓపి అమ్మముత్తు సార్ కానీ, వాళ్ళందరూ కూడా ఎలా అంటే దే మేడ్ షూర్ దట్ ఐ నెవర్ ఫెల్ట్ ఒక్క బిట్లో కూడా అమ్మాయి అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు అని. దే మేడ్ షూర్ దట్ సెట్లో ఎవరు లేకుండా, అండ్ ఆ ప్రెజెన్స్ లో కూడా ఈవెన్ నేను ఎనాక్ట్ చేసేటప్పుడు కూడా బాలా అయితే దే ఆల్ ట్రీటెడ్ మీ లైక్ అ స్మాల్ బేబీ, ఒక చిన్న పిల్లలాగా. అమ్మా ఓకే, ఆర్ యూ ఓకే, కంఫర్టబుల్, నీకేదైనా కొంచెం ఇబ్బంది కలిగితే. సో నాకు ఆ ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ అనిపించింది. నాకు అందుకే ఇక్కడ అన్కంఫర్టబుల్ అనిపించలేదు. ఈ ప్రొడక్షన్ హౌస్ మీకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్ళి జస్ట్ వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసి యాక్ట్ చేస్తే. అసలు రొమాంటిక్ సీన్స్ లో కూడా మేమైతే కట్ చెప్పిన మేము నవ్వుకునే వాళ్ళం. కట్టుకు ముందు, యాక్షన్ ముందు నవ్వేవాళ్ళం, కట్ తర్వాత నవ్వేవాళ్ళం. వి బోత్ ఆర్ లైక్ 2 స్కూల్ కిడ్స్ బేసికలీ. నేను శ్రీనాథ్ గారు ఎట్లా అంటే స్కూల్ కిడ్స్ ఎక్కడైతే కొట్టుకుంటారో, జుట్లు లాక్కుని పెన్సిల్ లాగే కాదు, ఆయన నా చాక్లెట్స్ స్టీల్ చేసేవాళ్ళు ఎప్పుడు.
మీరు Set లో. చాక్లెట్స్ పట్టుకెళ్ళేవారా? నాకు You don't have any చాక్లెట్స్ diets అలా ఏం అలా లేదా? ఏం లేదు, నేను నాకు ఏది నచ్చితే తింటాను. అదృష్టవంతురాలు. యా, అండ్ హీ యూస్ టు స్టీల్ మై చాక్లెట్స్. నాకు అక్కడ కోపం వచ్చేది. ఫుడ్ ఈస్ ఎమోషన్ ఫర్ మీ. నా ఫుడ్ ఎవరైనా తీసుకుంటే నేను తట్టుకోలేను. హీరో గొడవ అయ్యండి ఆయన చాక్లెట్లు దొబ్బేశారని ఈవిడ కంప్లైంట్ చేస్తుంది. యా, శ్రీనాథ్ గారు దిస్ ఇస్ టూ రాంగ్ టూ బ్యాడ్. డోంట్ స్టీల్ మై మీరు అమ్మాయిలకి చాక్లెట్లు ఇవ్వడం మానేసి అమ్మాయిల దగ్గర చాక్లెట్లు తీసుకోవడం ఇట్స్ టూ బ్యాడ్. యా, సో ఫుడ్ ఈస్ ఎమోషన్ ఫర్ మీ. నా చాక్లెట్స్ దొబ్బేసేవాళ్ళు. నేను బాలాకి వెళ్ళి, బాలా స్టీలింగ్ మై చాక్లెట్స్, లైక్ నేను ఇంత టెన్షన్ లో ఉంటే మీరు వచ్చి చాక్లెట్లు దొంగతనం గొడవలు చెప్తారేంట్రా అనేవాళ్ళు. చిచ్చి అందుకే మీకు మీమర్స్ మ్యాన్షన్ హౌస్ బాటిల్ ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారు కరెక్ట్ కదా? కరెక్ట్. మీకు అందుకే జరిగింది అది. వాళ్ళు ఎందుకు తీసేసుకున్నారా అనుకున్నాను. రీజన్ ఇదనమాట. వాళ్ళకి చెప్పింది అనమాట గాయత్రి నా చాక్లెట్లు తీసుకున్నారు, అలా ఇచ్చి అలా తీసేసుకోండి, అలా ఇచ్చి అలా తీసేసుకోండి అని చెప్పడం వల్ల అది జరిగింది. సో మీకు నాకు తెలిసి రీజన్ అర్థమై ఉంటుంది ఎందుకు మీ దగ్గర నుంచి వాళ్ళ బాటిల్ తీసుకున్నారు. బట్ వాళ్ళతో ఇంటరాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా వరకు అంటే ఇక్కడ టీం అంతా కూడా వచ్చి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు చేయడం చాలా ముచ్చటగా అనిపించింది. చాలా తక్కువ సినిమాలు అలా చేస్తూ ఉంటారన్నమాట. వేరల్స్ రైట్ నో ఇప్పుడు కొంచెం ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ అప్ యూ కెన్ ఓపెన్ అప్ అనమాట. ఈ టాపిక్స్ అన్నది చాలా మంది తెలుగు అమ్మాయిలు ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ బయటికి. ఏంటి పొదుగులోంచి వచ్చినటువంటి అలాగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు అనమాట. కానీ చాలా మంది ఫేస్ చేసినటువంటి టాపికే ఈ కాస్టింగ్ కౌచ్ అన్నది. డిడ్ యూ ఎవర్ ఎప్పుడన్నా ఇలాంటి ఒక సినారియోని ఫేస్ చేశారా? అసలు ఎప్పుడన్నా ఎదురుపడిందా మీకు? ఏంటి? అండ్ మీరు హీరోయిన్ గా అవ్వడం కోసం ఏదన్నా కాంప్రమైజెస్ అవ్వడాలు లాంటివి ఏమైనా జరిగినాయా? ప్రెషర్ ఫీల్ అవడాలు లాంటివి కానీ ఏమన్నా అయినాయా? టు బి వెరీ ఆనెస్ట్, నాకు వన్ థింగ్ వేర్ ఐ ఫీల్ అ బిట్ లక్కీ ఈజ్ ఆల్సో బికాస్ నాకు ఇంతవరకు కూడా ఐ నెవర్ ఫేస్ సచ్ సిచ్యువేషన్స్. ఇంతకుముందు నేను చేసిన 100% లవ్ చిన్న వెబ్ సిరీస్ దగ్గర నుంచి కానివ్వండి, దాని తర్వాత సేద్యం చేశాను, తర్వాత మ్యాన్షన్ హౌస్ మలేష్ చేశాను. సో ఐ ఫీల్ కైండ్ ఆఫ్ లక్కీ బికాస్ ఐ హ్యావ్ గాట్ పీపుల్ లైక్ దట్. అండ్ నాకు ఇంతకు ముందు కూడా ఐ హ్యావ్ మెట్ లాడ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, నేను కలిశాను, మాట్లాడాను. అండ్ చాలా ప్రాజెక్ట్స్ మధ్యలో వచ్చి ఆగిపోయాయి. ఈవెన్ ఆ డిస్కషన్స్ లో కూడా ఎక్కడా కూడా నాకు ఈవెన్ స్లైటెస్ట్ బిట్ ఆఫ్ హరాస్మెంట్ జరగలేదు. ఓకే. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, నాకు తెలియదు వేరే వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు. దానికి మనం ఐ కెనాట్ స్పీక్ ఆన్ దేర్ బిహాఫ్. ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఆన్ మై బిహాఫ్ బికాస్ మై ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ వెరీ క్లీన్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను ఇప్పటికీ ఈవెన్ మ్యాన్షన్ హౌస్ మలేష్ ముందు కూడా లైక్ ఐ హావ్ మెట్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ లైక్ శైలేష్ కొల్న గారిని కలిసాను, బుచ్చిబాబు గారిని కూడా బుచ్చిబాబు సేనా గారిని కలిసాను. ఐ మెట్ రాహుల్ సంకృత్యన్ సార్ ఆల్సో, శ్యామ్ సింగ్ రాయ్ అండ్ రణబాలి డైరెక్టర్, అండ్ కళ్యాణ్ శంకర్ గారు మ్యాడ్ డైరెక్టర్. సో దీస్ పీపుల్ when I met them, they kind of gave me ఒక కాన్ఫిడెన్స్ లాగా అనిపించింది నాకు వాళ్ళని కలిసిన తర్వాత. ఇండస్ట్రీలోకి వచ్చే ముందు చాలా మంది చాలా ఒపీనియన్స్ ఇచ్చారండి నాకు. ఇది నీకు సెట్ అవ్వదు, చాలా నెగటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటివి కొన్ని కాస్టింగ్ ఇలాంటివి థింగ్స్ కూడా ఉంటాయి, సో నీకు సెట్ అవ్వదమ్మా వదిలే అన్నారు. నాకు ఎక్కడో ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉండే. See, it's not just about industry అండి. ఎవ్రీవేర్ సర్టన్ థింగ్స్ హ్యాపెన్. అది ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా కొంతమంది హరాస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఈ గుడ్ అండ్ బ్యాడ్ అనేది మనం ప్రతి చోట మనం ఫేస్ చేస్తాం. ఇండస్ట్రీ ఎందుకు ఫోకస్ అవుతుంది అంటే బికాస్ అవర్ ప్రొఫెషన్ ఇస్ బేస్డ్ ఆన్ పాపులారిటీ. ఎవ్రీథింగ్ ఇస్ మ్యాగ్నిఫైడ్. యూ డ్రింక్ అ కప్ ఆఫ్ టీ, యు ఆర్ మ్యాగ్నిఫైడ్. దాని మీద ఒక ఫోకస్ వేసి ఇది చేస్తారు. సో గుడ్ అండ్ బ్యాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఇండస్ట్రీలో మాత్రమే ఇలా జరుగుతుంది అనేది అయితే నేను నమ్మను. సో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండే. లేదు ఒక చోట మేబీ ఒక పర్సన్ కి ఒక ఇండివిజువల్ కి అలా జరిగిందని ఎంటైర్ ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను ఎప్పుడైతే కొంచెం స్టార్ట్ చేసి అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బలంగా మారింది. ఎందుకంటే ఎవ్రీ సింగిల్ డైరెక్టర్, సందీప్ రెడ్డి వంగ గారిని మేము టైలర్ లాంచ్ అప్పుడు కలిసాము. లైక్ వైజ్ ఎవ్రీ బిగ్ డైరెక్టర్, శేష్ గారితో మేము ఇంటర్వ్యూ జరిగింది, సాంగ్ లాంచ్ చేయించాము. సో దీస్ ఆల్ పీపుల్ ఆర్ లైక్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ దట్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు అంటే ఒక ఇండస్ట్రీ కానీ ఇక ముద్ర వేయకండి అనేది వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు మనకి. అండ్ నాకు
మై మ్యాన్షనోస్ మల్లేష్ టీమ్ ఇస్ ద బిగ్గెస్ట్ లివింగ్ ఎగ్జాంపుల్. మంచి బికాస్ కంచుకోట. సీరియస్లీ అండి, నేను చెప్తున్నా కదా, నాకు నేను బాలాగారి దగ్గర నరేషన్ కి వెళ్ళినప్పుడు ఇందులో స్టోరీ మొత్తం చెప్పారు, ఇందులో ఇలా 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 సీన్స్ ఉంటాయి అన్నప్పుడు నేను కొంచెం హెసిటేట్ చేశాను. అంటే ఎలా ఉంటుంది, ఏం చేయాలి, నాకు కొంచెం డౌట్స్ ఉండే. రొమాంటిక్ సీన్స్, కొంచెం ఇంటిమేట్ సీన్స్ అంటే నేను కొంచెం టెన్షన్ పడుతున్నానని. ట్రూ. ఐ వుడ్ సే ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. ఇలాంటి నాకు ఒక సపోర్టివ్ టీమ్ ఉన్నందువల్లే నేను అంత ఇబ్బంది ఫీల్ అవ్వకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకున్నాను అనేది అయితే నేను చెప్పగలను. ఓకే. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్ దట్ Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.